జగన్ స్టైలే వేరబ్బా. చాలా మంది చంద్రబాబే సంపద సృష్టిలో టాప్ అంటారు గాని అదంతా ఉట్టిదే. ఇది కేవలం రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. అదే సొంతంగా సంపాదించడంలో జగన్ తర్వాతే ఎవరైనా. గతంలో తండ్రి అడ్డు పెట్టుకుని క్విడ్ ప్రో కో ద్వారా భారీ ఎత్తున అవినీతికి తెరలేపారా? అదే ఇప్పుడు మద్యం కుంభకోణంలో వినిపిస్తున్న కొత్త పదజాలం కిక్ బ్యాక్స్. ఈ కిక్ బ్యాక్స్ ఇప్పుడు కరప్షన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి వరకు A1 to A38 ఒక సిండికేట్ గా ఏర్పడి వీరు చేసిన విధ్వంస విలువ 3,500 కోట్లు. ఈ మొత్తం 4-5 చేతులు మారి ఫైనల్ గా చేరింది జగన్ కి అంటారు. ఛార్జ్ షీట్ లో కూడా జగన్ పేరు ప్రముఖంగానే ప్రస్తావించారు. అయితే జగన్ కి చేరినట్టు గల ఆధారాలు సంపాదించడం అంత తేలికేనా అన్నదొక ప్రశ్న. గతంలో కూడా జగన్ ఇలాగే క్విడ్ కో ప్రో ద్వారా ఎవ్వరికీ చిక్కకుండా చేసిన హడావిడి హంగామా పత్రికల్లో కనిపించిందే తప్ప పెద్ద గొప్పగా జగన్ ఇరుక్కున్నదేమీ లేదు. పైపెచ్చు 1,00,000 కోట్లు చెప్పి చివరికి తెలిసింది 1,200 కోట్ల కన్నా మించి లేదు. దానికి తోడు అవన్నీ కూడా తండ్రి హయాంలో జరిగినవి. కాబట్టి ఇవేవీ పెద్ద నిలబడే కేసులు కావు అన్న కోణంలోనే ఉండవల్లి లాంటి వారి నోటి నుంచి వినే ఉంటాం. ఇప్పుడు లిక్కర్ కేసు పరిస్థితి ఏంటి అన్నదొక చర్చ. ఇందులో పెద్ద పెద్ద తిమింగ్లాలు బయటపడతాయి. ప్రపంచంలో అతిపెద్ద మద్యం కేసు అని మంత్రి కోళ్లు చెప్తున్నారే గాని అతిపెద్ద తిమింగలం ఎవరు, ఆ తిమింగలాన్ని ఎలా అరెస్ట్ చేస్తారు అంటే అందుకు తగిన ఆధారాలున్నట్టే కనిపించడం లేదు. రాజు కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి వరకు సాగించిన ఈ లిక్కర్ లీక్ లో సొమ్మంతా జగన్ కి చేరినట్టు చెబుతున్నారు కానీ అందుకు తగిన ఆధారాలు కేవలం నోటి మాటలుగానే తెలుస్తున్నాయి. ఈ వాంగ్మూలాలతో జగన్ కి బుక్ చేయడం అంటే సాధ్యమయ్యే పనేనా అన్నది కూడా మరొక ప్రశ్న. జగన్ ఎప్పుడు తన వైపు తప్పు ఉండేలా చేసుకోరు. అది ట్వీట్ ప్రో కోలో అయినా కిక్ బ్యాక్స్ వ్యవహారంలో అయినా ఎవరెంత ముత్తుకున్నా ఆయనకంటూ ఒక లూప్ హోల్ పెట్టుకొని అందులోంచి తప్పించుకోవడం తనదైన కరప్షన్ స్టైల్. కాబట్టి ఆ తిమింగలం అంత తిరిగ్గా చిక్కేది కాదని అంటారు కొందరు న్యాయ నిపుణులు.